షో ఆఫ్ ప్రపంచంలో చూస్తూ ఉండిపోయాం. మామూలుగా ఉండేవారు ముందుకు వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, డబ్బులు మంచి మంచోళ్ళని మారుస్తుంది. ఎందుకంటే డబ్బుల్లో ఒక వ్యసనం ఉంటుంది. దీంతో నివసించడం చాలా కష్టం. ఎందుకంటే ఇదే కారణం వల్ల ఒక వ్యక్తికి పేరు, సంపాదన లేదా సక్సెస్ వచ్చినప్పుడు అతని వద్ద ఒక రకమైన యాటిట్యూడ్ వచ్చేస్తుంది మరియు అతను తన సక్సెస్ ని చూపించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ప్రపంచంలోనే షో ఆఫ్ చేసే ప్రజలు ఏమి తక్కువ లేరు మరియు మీరు మీ చుట్టుపక్కల ఇలాంటి చాలా మంది వ్యక్తులను చూస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలోని ఇలాంటి వారు కొందరున్నారు. ఎంత ధనవంతులైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ వారు ఎప్పటికీ తమ సంపాదన లేదా సక్సెస్ ని ఎవరు ముందల చూపెట్టరు. మరియు ఈరోజు మా ఇంట్రెస్టింగ్ వీడియోలో కూడా భారతదేశంలోని ఇలాంటి కొంతమంది సెలబ్రిటీల గురించి మేము మీకు చెబుతాము. చాలా సక్సెస్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు మరియు వాళ్ళ సంపాదన లేదా సక్సెస్ ని ఎప్పుడు షో ఆఫ్ చెయ్యరు. నడవండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మొదటి వ్యక్తి వచ్చేసి బాలీవుడ్ లో పెద్ద స్టార్ లో ఒకరైన నానా పాటేకర్ గారు. మేము మీకు చెబుతున్నాము, ఈ వీడియోలో ఉన్న ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే నానా పాటేకర్ గారు చాలా ప్రత్యేకమైన వారు. ఎందుకంటే వారు వచ్చిన ఫీల్డ్ నుంచి అక్కడి ప్రజలకు షో ఆఫ్ చేయడం వాళ్ళ పనిలో ఒక భాగం. మరియు అటువంటి పరిస్థితులు అతను షో ఆఫ్ చేయకపోవడం నిజంగా పెద్ద విషయమే. అతను ఎంత పెద్ద సెలబ్రిటీ అంటే అతను కోరుకుంటే అతను చాలా లగ్జరీగా జీవితాన్ని గడపవచ్చు. కానీ అతను ఎప్పుడు షో ఆఫ్ చేయకుండా మరియు ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడపాలని అనుకుంటారు. ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ అతను తన తల్లితో కలిసి ఒక చిన్న బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఉంటారు. ఇది కాకుండా ఇతర సెలబ్రిటీలు పెద్ద పెద్ద విశాలవంతమైన వాహనాల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కానీ నానా పాటేకర్ గారు ఇప్పటికీ తన 1955 మోడల్ మహీంద్రా జీప్ నడుపుతూ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో కొంతమంది నానా పాటేకర్ గారు పీసినారి వాడేమో అనుకుంటుండ్రేమో, కానీ వాస్తవానికి అతను ఇవన్నిటిని పనికిరాని ఖర్చు అనుకుంటారు మరియు అతను తన డబ్బును పేదవాళ్లకు మరియు డబ్బులు అవసరమైన ప్రజల కోసం ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయం కూడా అతనే చెప్పడం జరిగింది. అతను మరణించిన తర్వాత అతని సంపాదనలో 90% పేదవాళ్లకు మరియు డబ్బులు అవసరమైన ప్రజలకు ఇచ్చేయండి అని చెప్పారు. మరియు ఈ విషయం ద్వారా తెలుస్తుంది అతను అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నాడు. మరియు ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన దేశంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకరైన టాటా సైన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా గురించి. ఎందుకంటే సింప్లిసిటీ గురించి మాట్లాడినప్పుడల్లా అందులో రతన్ టాటా పేరు తప్పకుండా చేరిపోతుంది. దాదాపు ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. భారతదేశంలోని పేద ప్రజలకు రతన్ టాటా ఎంత ఎక్కువ సహాయం చేస్తారో. నిజానికి టాటా తన కుటుంబం నుండే ఈ పాఠాన్ని నేర్చుకున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులు తమ కంటే ముందు దేశానికి మరియు పౌరులకు సహాయం చేస్తూనే ఉన్నారు. మరియు దీని ప్రూఫ్ కూడా ఉంది. టాటా గ్రూప్ కంపెనీకి 65% పైగా షేర్లు పేద ప్రజలకు మరియు డబ్బులు అవసరమైన ప్రజల సహాయం చేయడానికి వారు ఏర్పాటు చేసిన చారిటీస్ వద్ద ఉన్నాయి. టాటా కంపెనీ ఎంత లాభాలు సంపాదిస్తే అందులో అత్యధిక భాగం భారతదేశ ప్రజలకు సహాయం చేయడానికి వెళ్తుంది. మరియు అంతేకాదు, దీంతో పాటు రతన్ టాటా కూడా ఎప్పటికప్పుడు తన పర్సనల్ షేర్స్ నుంచి కోట్లాది రూపాయలను సహాయం చేస్తూనే వచ్చారు. మరియు భారతదేశ ప్రజలకు ఏదైనా సమస్య లేదా ఇబ్బంది వచ్చినప్పుడు రతన్ టాటా ఆ వ్యక్తి ఉన్నాడు. ప్రభుత్వం కంటే ముందే ఆ ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు రతన్ టాటా డబ్బు పరంగా భారతదేశంలోని అత్యంత ధనవంతుడు కాకపోవచ్చు, కానీ అతను మనసు పరంగా అతను భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో ముందుకు వెళ్తుండగా మనం మాట్లాడదాం ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలో ఒకటైన గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారి గురించి. ఇప్పుడు ఈ విషయం మీ అందరికీ తెలిసి
తెలిసే ఉంటుంది. సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సక్సెస్ఫుల్ సీఈఓల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ రోజు ఆయన సక్సెస్ఫుల్ గా ఉన్నప్పటికీ అతను తన పాత జీవితం గురించి ఎప్పటికీ మర్చిపోడు మరియు ఎల్లప్పుడూ ప్రపంచంలోని గ్లామర్ కు దూరంగా ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మరియు సుందర్ పిచాయ్ తమిళనాడులోని చెన్నై నగరంలో 1972లో జన్మించారు మరియు అతని ప్రారంభ జీవితం చెన్నై నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలోని 2 గదుల అపార్ట్మెంట్లో గడిచింది. అయితే మనం ఈ రోజు గురించి మాట్లాడుకుంటే టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం 2020లో సుందర్ పిచాయ్ ఒక రోజు సంపాదన 5,87,00,000 ఉంది. ఇది చాలా పెద్ద షాకింగ్ ఫిగర్ ఉంది. మరి ఇంత సాధించిన తర్వాత కూడా ఆయన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన దేశంలోని అతిపెద్ద సినిమా నటుల్లో ఒకరైన రజనీకాంత్ సార్ గురించి. ఇప్పుడు ఈ విషయం మీకు ముందుగానే చెబుతున్నా. భారతదేశంలోని రజనీకాంత్ గారిని ఎంత ఇష్టపడతారంటే అతన్ని ఒక దేవుళ్లా భావిస్తారు మరియు ఆయనకు తప్ప ప్రపంచంలోని సినిమా స్టార్లకు ఇంత పెద్ద గౌరవం ఎవ్వరికీ దక్కలేదు. అయితే అతను అంత సక్సెస్ఫుల్ గా అయినప్పటికీ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. నిజానికి బెంగళూరు నగరంలోని జన్మించిన శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ సినిమాల్లోకి రాకన ముందు చాలా కష్టాలు పడ్డారు మరియు ఈ విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకప్పుడు అతను సామాన్లు లేపే కూలీగా మరియు ఒక బస్సు కండక్టర్ గా పని చేసేవాడు. ఇదే కారణం అతను ఇంత సింపుల్ గా కనిపించడానికి. ప్రపంచంలోనే సినిమా స్టార్ లో రజనీకాంత్ గారు ఒక్కరే తమ సినిమా ఫ్లాప్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని తమ జేబులో నుంచి చెల్లిస్తారు. ఇవే కాకుండా నిరుపేదలకు దాన ధర్మాలు చేయడం, షూటింగ్ సెట్ కి ముందుగా చేరుకోవడం, సొంత కారు డ్రైవ్ చేసుకోవడం, ఎప్పుడు సాధారణ బట్టలు వేసుకోవడం వంటి అంశాలు ప్రపంచంలోని ఇతర సూపర్ స్టార్ల నుండి పూర్తిగా వేరేగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన భారతదేశ మాజీ రాష్ట్రపతి మరియు గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. ఎందుకంటే ఇతను లేకుండా మన ఈ రోజు వీడియో పూర్తి చేయడం సాధ్యం కాదు. నిజానికి అబ్దుల్ కలాం గారిని దేశంలోని ప్రతి పౌరుడు ఇష్టపడే భారత రాష్ట్రపతి ఉండే. ఎందుకంటే రాష్ట్రపతి కాకన ముందు అతను తన జీవితంలో 40 సంవత్సరాలు డిఆర్డిఓ మరియు ఇస్రోలో పనిచేశారు మరియు బాలిస్టిక్ షిప్ పనుల్లో అభివృద్ధి చేసిన కృషి కారణంగా అతనికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. కానీ తన జీవితంలో ఇంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా అతను ఎల్లప్పుడూ సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఇంత ధనవంతులు అయినప్పటికీ డౌన్ టు అర్త్ ఉన్న కొంతమంది భారతీయులు వీళ్ళే. మీకు తెలిసిన వారు ఈ వీడియోలో మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.